ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. సింహాచలం లడ్డు లెక్క తేలింది. పర్యవేక్షకులు వంటస్వాముల సమక్షంలో ఈవో త్రినాథరావు దగ్గరుండి లెక్క తేల్చారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాలను అందించేందుకు రసవర్గాల్లో తీసుకురావాల్సిన మార్పులపై దేవాదాయ శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం అందిస్తున్న ప్రసాదాలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అడుగులు వేసింది. ప్రధానంగా లడ్డూ ప్రసాదం నాణ్యతను పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం దిట్టం ప్రామాణికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలలో లడ్డూ ప్రసాదాలను ప్రత్యేకంగా తయారు చేయించి నాణ్యతను పరిశీలించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సింహాచలం దేవస్థానం లడ్డూ ప్రసాదం డెమోను నిర్వహించింది. ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో దేవాలయం పోర్టులో పనిచేస్తున్న కైంకర్య పనులను ప్రత్యేకంగా పిలిపించి అధికారులు లడ్డూలను తయారు చేయించారు. దేవాదాయ శాఖ లెక్కలను అనుసరించి ఒక దిట్టానికి అంటే 10 కిలోల శనగపిండికి 20 కిలోల పంచదార, ఆవు నెయ్యి 6 కిలోలు, జీడిపప్పు 750 గ్రాములు, కిస్మిస్ 500 గ్రాములు, యాలకులు 75 గ్రాములు, పచ్చకర్పూరం జాజికాయ 15 గ్రాముల చొప్పున సరుకులను వినియోగించి బూందీ తయారు చేయించారు. ఈ సరుకుల దిట్టానికి ఒక్కొక్క లడ్డు 80 గ్రాముల చొప్పున సుమారుగా 516 లడ్డూలు తయారు కావాల్సి ఉందని ఇదివరకే ఒక ప్రమాణాన్ని దేవాదాయ శాఖ నిర్దేశించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు బూందీని తయారు చేయించి లడ్డూలు చుట్టించి తూకం వేయించి పరిశీలించారు. 10 కిలోల దిట్టానికి 538 లడ్డూలు తయారయ్యాయి. ఇలా మరో 2 సార్లు తయారు చేయించి పరిశీలించినా 535 చొప్పునే దిగుబడి వచ్చింది. ఈ లెక్కలను అధికారులు రికార్డు చేసుకున్నారు. ఈ నివేదికను కమిషనర్కు పంపించనున్నట్లు ఈవో త్రినాథరావు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల నుండి లడ్డూ తయారు చేయించి పంపించిన మీదట ఉన్నత స్థాయిలో నిర్దిష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈవో చెప్పారు. లడ్డూ ప్రసాదం నాణ్యత మెరుగుపరచడం ద్వారా భక్తులలో సంతృప్తిని, విశ్వాసాన్ని పెంచడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ సింహాచలం దేవస్థానంలో ఈ లడ్డూ ప్రసాదం అన్నది మనం తయారు చేసి భక్తులకి విక్రయించడం జరుగుతుందండి. ఈ స్టేట్ వైడ్ ఉన్న ప్రధాన దేవాలయాల్లో ఎక్కడైతే లడ్డూ తయారు చేస్తున్నారో అన్ని దేవాలయాలకి ఒకే రకమైన దిట్టం ఇవ్వడం జరిగింది. అదేంటంటే దుర్గ టెంపుల్లో చేస్తున్న దిట్టం ప్రకారం చేయమని కమిషనర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే ఇప్పటి వరకు చేయడం జరుగుతుందండి. మళ్ళీ ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి అన్న ఆలోచనతో కమిషనర్ గారు కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రధాన దేవాలయాలు ఏదైతే లడ్డు తయారు చేస్తున్నారో అన్ని దేవాలయాలు కూడా మళ్ళీ ఇక్కడ ట్రయల్ రన్ కింద చేయడం జరుగుతుంది. ఒక 3 పాకాలు తీసి ఏదైతే వాళ్ళు 6 కేజీలు నెయ్యి ఇచ్చున్నారో 6 కేజీల నెయ్యి, 20 కేజీలు పంచదార, అలాగే 10 కేజీలు శనగపిండి, అందులో ఇంకా మిగిలిన ఇంటిగ్రేడియంట్ ఏదైతే జీడిపప్పు, కిస్మిస్, పచ్చకర్పూరం అది ఏదైతే ఉన్నాయో ఇలాచి అన్నీ వేసి మనం ఒక పాకంగా తయారు చేయడం జరుగుతుంది. ఆ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 510 లడ్డూలు వస్తాయి దిగుబడి అని చెప్పేసి ఉందండి. ఇప్పుడు మనం ఈరోజు ఒక పాకం తీయడం జరిగింది. ఏదైతే 20 కేజీలు షుగరు, 10 కేజీలు శనగపిండి ఏదైతే ఉందో ఆ దిట్టం ప్రకారం చేయడంతో మనం ఫస్ట్ చేసిన దానికి 9 కేజీల 330 గ్రాములు నెయ్యి పడిందండి. ఎక్కువ పడింది. ఎందుకంటే ఫస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుందండి. అలాగే 4-5 పాకాలు తీసేటప్పటికి దాన్ని యావరేజ్ చేసినట్టయితే అది 6 కేజీల కన్నా ఇంకా ఎక్స్ట్రా పడుతుందా లేకపోతే అందులో ఏదైనా మార్పులు చేయాలన్న దాని మీద ప్రయోగంగా తెలుసుకొని ఈ నివేదిక కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రధాన దేవాలయాలు అన్ని రిపోర్ట్లు పరిగణలోకి తీసుకుని కన్సాలిడేట్గా ఒక దిట్టం అన్నది నిర్ణయించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం లడ్డు ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. ఓం నమో నారసింహాయ.